15 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 1308 ఓట్లు వచ్చాయి. ఇక 2 రౌండ్లు కలిపి కాంగ్రెస్కు 17,874, అటు బీఆర్ఎస్కు 14,879 ఓట్లు, బీజేపీకి 3,475 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2,995 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఇది ఈసీ రెండో రౌండ్ ముగిసిన తర్వాత ప్రకటించినటువంటి లెక్క. అయితే 4 రౌండ్లు ముగిశాయి. 4 రౌండ్ ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 5వ రౌండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్ నుంచి వివరాలు అందించేందుకు మన ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికీ 4 రౌండ్లు పూర్తయింది. ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ గమనిస్తే కూడా ఈ మొదటి రౌండ్ మాత్రం షేక్పేటకు సంబంధించిన డివిజన్ ఉంటుంది. షేక్పేటలో కూడా కాంగ్రెస్కి కూడా ఆధిక్యం ఉంటుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కూడా ఆ షేక్పేట డివిజన్లో కూడా 2 పార్టీల మధ్య పోటీ కూడా నెలకొంది. అక్కడ ప్రచారాలు కూడా అదేవిధంగా పోటాపోటీగా నిర్వహించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ ప్రచారం చేయగా అదే సమయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే షేక్పేట డివిజన్కి సంబంధించిన దానిపైన కూడా రోడ్ షో చేశారు. అదే సందర్భంలో మాత్రం ఎవరికి ఆధిక్యం ఉంటుంది అనే దానిపైన కూడా మొదటి నుంచి ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపించింది. అదే సమయంలో మాత్రం మొన్న ఏదైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ జరిగిన రోజు కూడా షేక్పేటకు సంబంధించిన మాత్రం షేక్పేటలో కూడా చాలా వరకు కూడా ఇతర ఓట్లు అంటే ఒకరికి సంబంధించిన ఓట్లు మాత్రం ఇతరులు వేశారు, దొంగ ఓట్లు వేశారని చెప్పి దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా రెండో రౌండ్ గమనిస్తే మొత్తం 2,995 ఆధిక్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కొనసాగింది. ఈ రెండో రౌండ్కు సంబంధించి కూడా కొన్ని ఓట్లు వెంగళరావు నగర్ ఓట్లు ఉంటాయి, అదేవిధంగా షేక్పేట డివిజన్కి సంబంధించిన ఓట్లు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా దాదాపు 2,995 ఓట్ల ఆధిక్యంలో కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఉన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మూడో రౌండ్కు సంబంధించినందుకు మాత్రం మూడో రౌండ్లో కూడా దాదాపు 2,000 పైగా కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకే మెజార్టీ వచ్చినట్టు కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. దాంతోపాటుగా 4వ రౌండ్కు సంబంధించి కూడా అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయకముందుకే 4వ రౌండ్కు సంబంధించి దాదాపు 9,000 పైగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఇప్పటివరకు ముందంజలో ఉన్నట్టు కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. కాసేపట్లోనే ఆ ఈసీ కూడా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయబోతుంది. ఎంత ఓట్ల ఆధిక్యంలో ఉన్నారనే దానిపై కూడా స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అయితే భావిస్తున్న ప్రకారం మాత్రం మొదటి 2 రౌండ్లు మాత్రమే కాంగ్రెస్కి ఆధిక్యం ఉంటుంది. మిగతా రౌండ్లకు సంబంధించి కూడా మిగతా రౌండ్లలో కూడా బీఆర్ఎస్కి ఓటర్లు మాత్రం పట్టకట్టి ఉంటారని చెప్పేసి కూడా ఒక అంచనా కూడా వేశారు. నిన్న కూడా తెలంగాణ భవన్ వేదికగా కూడా మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏదైతే పోలింగ్ అంటే బూతులకు సంబంధించిన మాత్రం గతంలో ఏజెంట్లుగా ఉన్నారో దాంతోపాటుగా కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లుగా ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించిన సమయంలో కూడా మొదటి 2 రౌండ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంటుంది, కానీ ఆ తర్వాత వచ్చే ప్రతి రౌండ్లో కూడా బీఆర్ఎస్కే ఆధిక్యం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ ఇక్కడ మనం ఉదయం నుంచి గమనిస్తే కూడా ప్రతి రౌండ్కు సంబంధించి కూడా ప్రతి రౌండ్లో మొదటి 2 మొదటి రౌండ్లో కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చింది, అదేవిధంగా సెకండ్ రౌండ్లో కూడా కాంగ్రెస్కి ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్కి వచ్చే వరకు మాత్రం బీఆర్ఎస్కి 211 ఓట్లు కూడా ఆధిక్యంలో కూడా వచ్చింది. కానీ 4th రౌండ్కి వచ్చే వరకు మాత్రం ఆ ఓట్లకు సంబంధించిన వేరియేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. ఆ డివిజన్లకు సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ ఎక్కడైతే ఆధిక్యం దిశగా వెళ్తామో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఓటర్లు చాలా వరకు కూడా పట్టకట్టారని చెప్పేసి కూడా భావించారు. ఆ ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ ఓటర్లు మాత్రం ఎక్కువ కూడా మొగ్గు చూపలేదని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వెంగళరావు నగర్ డివిజన్ కావచ్చు, ఎర్రగడ్డ, దాంతోపాటుగా రేమత్ నగర్, ఈ 3కు సంబంధించిన ఈ 3 డివిజన్లో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అక్కడ ఓటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎక్కువ కూడా ఆసక్తి చూపారు. అక్కడ ఎన్నికల ప్రచారాన్ని కూడా అదే విధంగా నిర్వహించామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ మొదటి నుంచి కూడా భావిస్తుంది. కానీ అక్కడ కూడా చాలా వరకు కూడా ఓటర్లు ఆ నవీన్ యాదవ్కు సంబంధించిన మాత్రం నవీన్ యాదవ్ వైపే ఆ మొగ్గు చూపారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ బట్టి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే 4 రౌండ్స్ మాత్రం కంప్లీట్ అయిన 5th రౌండ్ కూడా కొనసాగుతుంది. ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి కాబట్టి 5 రౌండ్లలో మాత్రం ఆ ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, దాంతోపాటుగా సోమాజిగూడ, దీనికి సంబంధించిన ఒక రేమత్ నగర్, వీటికి సంబంధించినంత వరకు ఫలితాలు కూడా రావాల్సి ఉంది. కాబట్టి ఈ ఫలితాల్లో మాత్రం బీఆర్ఎస్కు ఏ విధంగా ఓటర్లు మాత్రం ఓటర్కు వినియోగించుకొని మాత్రం పట్టం కడతారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఈ డివిజన్లకు సంబంధించి ఏవైతే మిగతా 4 డివిజన్లలో 4 డివిజన్లో మాత్రం బీఆర్ఎస్ అయితే మొదటి నుంచి కూడా దృష్టి పెట్టింది. కానీ కాంగ్రెస్ అదే టైంలో కూడా అక్కడ కూడా దృష్టి పెట్టింది. ఏదైతే పోలింగ్కు ముందు రోజు నుంచి కూడా కాంగ్రెస్ అక్కడ ప్రచారం నిర్వహించింది జోరుగా కూడా ఆ ప్లేసెస్లో మాత్రం బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంటుందని చెప్పేసి కూడా భావించిన నేపథ్యంలో మాత్రం ఇప్పటికైతే రౌండ్ టు రౌండ్కు సంబంధించి కూడా కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతుంది. కాబట్టి వచ్చే రౌండ్స్కు సంబంధించి కూడా బీఆర్ఎస్ వైపు ఓటర్లు మొగ్గు చూపారా లేదనే దానిపై కూడా కాసేపట్లో తెలియబోతుందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాము. ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్కు సంబంధించి
4 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి, 5వ రౌండ్ కొనసాగుతోంది. మరోవైపు 2 రౌండ్ల ఫలితాలకు సంబంధించి ఈసీ వివరాలు వెల్లడించింది. కాంగ్రెస్ లీడ్లో ఉంది. అనధికారికంగా కూడా ఇప్పుడు 4 రౌండ్లు అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెసే ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఓవరాల్గా 9,000 ఓట్ల పైచిలుకు ఓట్లతో మెజారిటీలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి క్రమంలో మాట్లాడుకోవాలి. కాంగ్రెస్కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో పట్టం కట్టినటువంటి క్రమంలో ఆపరేషన్ చాణక్య నుంచి దత్తాత్రేయ రాజేంద్ర గారు ఉన్నారు. వీరు నేషనల్ జనరల్ సెక్రటరీ. నమస్తే అండి. చెప్పండి, అంటే మీరు ఆల్మోస్ట్ 2 నుంచి 8,000 ఓట్ల పైచిలుకు మెజారిటీ అని అన్నారు. బట్ 4 రౌండ్లలోనే 9,000 పైచిలుకు మెజారిటీ ఉంది అని చెప్పేసి వస్తోంది. ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఎటు మారుతుందో తెలియదు. బట్ అంటే మీ ఇంత ఫలితాలు ఎగ్జాక్ట్గా ఇట్లా ఈ లెక్కలు చూస్తే మీ శాంపిల్స్ ఏంటి, మీరు సేకరించిన వివరాలు ఏంటి?